కొన్ని సంస్థలకు ఇచ్చిండ్రు. సంస్థలకు ఇచ్చింది మంచిదే, ఎందుకంటే దాని నుంచి కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతుంది, విద్యా సంస్థలు ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. కానీ ఒక ఆర్టీసీ కూడా ఇచ్చిండ్రు, హాస్పిటల్ కట్టిండ్రు, ఇవాళ అమ్మేసిండ్రు, లిటరల్గా అమ్మేసిండ్రు. మొన్నటిదాకా నాకు తెలియదు, నేను ఆర్టీఐ పెట్టి ఇన్ఫర్మేషన్ తీస్తే అమ్మేసిండ్రు. బిఎస్ఎన్ఎల్కి అమ్మేసిండ్రు. ఇప్పుడు నేను చెప్పిన కదా హుడాకు అమ్మేసిండ్రు. జస్ట్ అమ్మడం ఎంత, జస్ట్ ఫుట్బాల్ గ్రౌండ్కి ఆ మెట్లు కట్టిస్తారు కదా ఎక్కి చూడడానికి, ఆ మెట్లకే అమ్మిండ్రు దాన్ని, పెద్ద కాస్ట్ కూడా కాదు అప్పుడున్న రిజిస్టార్. వీళ్ళందరినీ అధికారులను ఎవరు నియామకాలు చేస్తారు? కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ మారుతున్న కోణాలల్లో లాబీ చేసి వచ్చిన వాళ్ళు ఏముంటుంది? గవర్నమెంట్ అడుగులకు మడుగులకు అటానమస్ బాడీలే, స్వయం ప్రతిపత్తి బాడీలే, కానీ ప్రభుత్వాలు నియమించిన వాళ్ళు కదా, మరి వాళ్ళ కన్సర్న్లో ఉండకపోతే ఇంకెక్కడ ఉంటారు? మీరేం చేసిండ్రు, వాళ్ళేం చేసిండ్రు, అందరూ దొందే, పెద్ద ఏం తేడా లేదు. ఎలా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఏమనుకుంటున్నాము, ఏదైతే విద్యా వైద్యం అనేది రెండు కోరుకుంటున్నాం మనం. విద్యకు వైద్యానికి నీకు కావాల్సిన ఫెసిలిటేట్ చేయడానికి కోసం నీ భూమి కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, ఇవన్నీ అన్నీ ఉండాలి. ఇలా మరి ఆనాటి ప్రభుత్వం, నేను ఇదే కారణం చెప్తున్నా, ఇలా 1975లో కేటాయించినాడు కనీసం భూ బదలాయింపు జరగలే. ఇలా మిలిటరీకి కేటాయించిందా కానీ కేంద్ర సంస్థల ఇన్స్టిట్యూషన్స్కి ఏవైతే కేటాయిస్తే కొన్నిటికి జాగాలలో భూ బదలాయింపు జరిగిన కాడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఇక్కడ జరగలే, సెంట్రల్ యూనివర్సిటీ జరిగి ఉంటే వాళ్ళ అనుమతి అవసరం ఉంటుంది, జరగలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ కన్సర్న్లలో నడిచినాయి ఆనాటి ప్రభుత్వాలు. అందుకే కదా 2003లో ఏదైతే ఐఎంజీ అకాడమీకి, అదే భారత స్పోర్ట్స్ సంబంధించిన దానికి కేటాయించారు. ఇలా దానికి 400 ఎకరాలు కాదు, 500 ఎకరాల వరకు కేటాయించారు. అందులో 400 ఎకరాలు ఈ కంచగచ్చిబౌలిలో కేటాయించారు. 850 ఎకరాలు, 450 ఎకరాలు ఇక మామిడిపల్లి గ్రామము, ఇది మన బాలాపూర్ మండలంలో కేటాయించారు. ఇది 2004లో రిజిస్టర్ గారితో ఎంఓఈ చేసుకున్నారు. మరి ఎందుకు ఈ ఎంఓఈ జరిగింది అంటే, ఇగో ఇక్కడ యూనివర్సిటీ కింద ఉన్న 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇవి మేము తీసేసుకుంటాము, మీకు గోపన్పల్లిలో ఏదైతే ఉందో సర్వే నెంబర్ 36, 37లో కొంత జాగుంది, 36లో 190 ఎకరాలు, 37లో 205 ఎకరాలు, 397 ఎకరాలను మేము కేటాయిస్తున్నామని కేటాయింపు భూ బదలాయింపు జరిగింది. దీని మీద ఏమైంది, 2006లో అప్పుడు వచ్చిన ప్రభుత్వం కొంత ఇది చేస్తే 2006లో ఈ కేటాయింపులు రద్దు చేస్తే దాని మీద ఎవరైతే ఐఎంజీ వాళ్ళు, స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యారు. ఆ కేసు ఇప్పుడు 2024 వరకు, గతంలో ఉన్న ప్రభుత్వాలు చూసినాయి ఆ కోర్టుని. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చూసింది, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం చూసింది, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఒక జడ్జిమెంట్ వచ్చింది. రేపు మీరు లేకుండా ఆ కోర్టు కేసు ఇంకొంత కొనసాగింపుగా ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుండే వాళ్ళకు పోతుంది ఆ క్రెడిబిలిటీ ఎవరికి పోతుంది? అది ప్రభుత్వం ఇవ్వాలి. స్టేట్ ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ ఆల్వేస్ స్టేట్, అది ప్రజలతో కూడుకున్నది. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్, ఎందుకంటే అది వస్తుంది పోతుంది, 5 ఏళ్ళకి ఒకసారి మారుతుంటుంది. పార్టీలు వస్తాయి పోతాయి, ప్రభుత్వం శాశ్వతం. ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, పార్టీలు ఏవైతే ఉంటాయో అధికార ప్రభుత్వం మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఎవరు కాపాడితే వాళ్ళ క్రెడిబిలిటీ వస్తుంది అల్టిమేట్గా, దాని ఎవరు మనకు కాదంటలే. మరి ఈ భూ బదలాయింపు జరిగింది కదా, ఈ జరిగిన తర్వాత అది ఈరోజు రిజల్ట్ వచ్చింది కాబట్టి మేము వాళ్ళకి ఇస్తామని అంటున్నాం. అన్యాక్రాంతం అయింది అంటే అన్యాక్రాంతాన్ని ఎవరు కాపాడాలి? అటు యూనివర్సిటీ అధికారులు కాపాడాలి, ఇటు ప్రభుత్వం, ఇద్దరు కలిసి కాపాడాలి. 397 ఎకరాలు మాయమైనాయంటే అవుతాయి. అధికారులు మంచిగా లేక, ప్రభుత్వం మంచిగా లేకపోతే అవుతాయి. మీ అసమర్థత వల్ల అయినాయి. యూనివర్సిటీ అధికారులు బాగలేదు, మీ ప్రభుత్వాలు బాగలేవు, అయినాయి. అవిటిని ఇప్పుడు తిరిగి తీసుకురాగలుగుతామా? ఇవ్వదాకానే చెప్పిన నేను, ఈడ ఉప్పల్లో ఉన్న భూమి, నాచారంలో ఉన్న భూమి, ఇంకెక్కడో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న భూమిని అంతా ఇక్కడ ఫ్యాక్టరీలకు సబబు కాదు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, పొల్యూషన్ ఏర్పడుతుంది, దీనివల్ల ఉద్గారాలు విడుదలవుతున్నాయి అనే ఉద్దేశం కొద్దీ వాటిని సిటీ బయటికి పంపాలని నిర్ణయించారు. మరి ఆ భూములు ఏమైనాయి? 1000 ఎకరాలు కేటాయించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇండస్ట్రీస్ తెచ్చినాము, ఐటీ పార్కులు ఇవన్నీ చేసి ఆ పార్కులు ఏర్పడకపోతే నేను కొంతమంది నాయకులు నా దగ్గర ఉంది లిస్టు,
కేటాయించుకున్న నాయకులు ఉన్నారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయలేకపోతే భూమి కూడా వాళ్ళ పేరటనే ఉంది. పునఃసమీక్షించిందా? మరి అవే భూములలో ఈ ఏదైతే అంటుండో మౌలిక వసతులకు సంబంధించిన సంస్థ కార్పొరేషన్కి అప్పచెప్పాలనుకుంటున్నాం. మరి ఆ భూములను అప్పచెప్పు, అవి నీయే కదా. ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ కాలే, ఎస్టాబ్లిష్ కానీ ఫ్యాక్టరీ దగ్గర నువ్వు ఇదే హైదరాబాద్లో కేటాయించరాదు. ఎందుకు వేలం పెట్టి అమ్మి ఇలా వేరే ప్రైవేట్ ఓన్కి అమ్మి ఇలా పక్కా భవనాలు అవుతున్నాయి. బిల్డింగ్లు రియల్ ఎస్టేట్ వెంచర్ భవనాలు చేసి అమ్ముకుంటారు. ఇవాళ ఫ్లాట్కు 2 కోట్లు 3 కోట్లు పెట్టి అమ్ముకుంటారు. అంటే ప్రభుత్వ భూములన్నీ మీరు అన్యాక్రాంతం చేయాలి. ఇలా మాకు కావాలనుకుంటే మాత్రం ఎక్కడో పనికిరాని ప్లేసులలో ఇలా పోరంబోకు భూములు ఇవ్వబట్టాలి మా అవసరాలకు కదా. ఇలా ఎవరు తక్కువ కాదు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ఇది ముఖ్యమంత్రి గారు అన్నాడు, యూనివర్సిటీలకు ఇన్ని భూములు ఎందుకు అరే ఇన్ని భూములు ఉంటాయి వ్యవసాయ, అందుకే ఇన్ని భూములు ఎందుకు అనుకునే వ్యవసాయ యూనివర్సిటీ భూములలో హైకోర్టు కట్టడానికి అనుమతి ఇచ్చింది. ఇలా వ్యవసాయ యూనివర్సిటీ భూములో ఇంత స్థాయి ఉద్యమం జరగలేదు కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. ఇలా వీళ్ళు సంఘటితంగా ఉన్నారు, వీళ్ళకు కొంత వెనక నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి, వీళ్ళకి ఉద్యమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇలా వీళ్ళు కాపాడుకోగలిగింది, కొట్లాడగలిగింది. అదే వ్యవసాయ యూనివర్సిటీలో కొట్లాడలేకపోయారు. ఇలా భవనాలు ఏర్పడుతున్నాయి. ఇలా మీకు నేను అడుగుతున్నా, ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా విద్యా రంగ సంస్థకు కేటాయించిన భూములు తీసుకోమని ఎవడు చెప్పిండు? ఒక్కసారి ఆ భూమి పోయిందంటే మళ్ళీ ఆ ప్లేస్లో దానికి అనుబంధంగా భూమి ఇవ్వగలుగుతావా? వ్యవసాయ యూనివర్సిటీకి అయితే ప్రత్యేకంగా వాళ్ళకు చాలా ల్యాండ్ బ్యాంక్ అవసరం ఉంటుంది. వివిధ రకాల పంటల మీద పరిశోధన చేయాలి. ఇలా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇలా ఈ దేశము రైతేడిసిన దేశం అవుతుంది. ఇలా రైతుకు కావాల్సిన ఏవైతే రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వాలు ఇప్పించలేకపోతున్నాయి. ఇలా ఆ భూమి ఏదైతే 400 ఎకరాలు కంచగచ్చిబౌలిలో ఐఎంజీ అకాడమీకి ఇవ్వడానికి కారణం ఇలా కోపన్పల్లిలో భూములు ఇవ్వడం, బదలాయింపు జరిగి ఈ భూములు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నావు? భూమి సెంట్రల్ యూనివర్సిటీ నుంచే కదా తీసుకున్నది, దాని ప్రస్థానం మారలేదు కదా. ప్రభుత్వం నువ్వు కూడా కాపాడాలి కదా, నీది కూడా బాధ్యత ఉంది కదా, గవర్నమెంటే కదా, ఇద్దరు కలిసి కాపాడాలి. ఇద్దరి వైఫల్యాలు ఉన్నాయి, దాన్ని ఒక్కల మీద ఎందుకు రుద్దుతుండ్రు? ఎలా ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు మనం గత ప్రభుత్వం ఒక జియో నెంబర్ 5 తీసుకొచ్చింది. ఒక చెట్టు నరకాలంటే పర్మిషన్ కావాలి, ఫారెస్ట్ ఆఫీసర్స్ నుంచి పర్మిషన్ కావాలి. ఇలా ఓల్టా యాక్ట్ ఒకటి ఉంది, హరితహారం పేరట చాలా మొక్కలు నాటారు, అడగోలుగా నరకకూడదని. అదొక మంచి నిర్ణయమే, కానీ కొన్ని సందర్భాలలో ఆ నిర్ణయం కూడా కొన్ని సందర్భాలలో పక్కదారి పట్టింది. ఇలా రోడ్డు పక్క పండి 4 వరుసల చెట్లు పెట్టి రేపే 2వ రోజే మళ్ళీ కొత్త రోడ్ వేయడం వాళ్ళ నరికేసుకుంటూ పోయారు. హరితహారం ఎంత అద్భుతంగా ఉన్నదో, అద్భుతమైనదో, దాన్ని అంత నీరు గార్చిండ్రు. ఇలా దానితో పెద్ద 5% 10% పెద్ద తెలంగాణలో వనం పెరగలేదు. ఇలా అడవి సంపద ఏం పెరగలేదు. ఇలా నేనేమంటున్నా, మీకు గవర్నమెంట్లకు వస్తే దీర్ఘకాలికంగా చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పటికీ ఇలా చెప్పుకుంటాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు మనం ఎందుకు స్మరిస్తున్నాం? ఇలా ఈ హైదరాబాదు ఏదైతే ప్రజలకు డ్రైనేజ్ సిస్టమ్ కావాలంటే 25 లక్షలకు మందికి ఉపయోగపడేటట్టు ఆ రోజులలోనే ప్రణాళిక వేసింది. ఆ ప్రణాళిక వేస్తే ఇవాళ అది 1,50,00,000 మందికి ఉపయోగపడుతుంది. ఇవాళ అది కదా విజన్ ఉండాల్సింది మీకు రాజకీయ నాయకులకు. ఇలా మేము ఏమంటున్నాం, ఇలా నాకు కొంచెం టైం ఇవ్వాలి, ఎందుకంటే ఈ చర్చ కొట్లాట కోసం పోయింది కదా. ఏవైతే నీకు 534 ఎకరాలు మొత్తము స్వాధీనం చేసుకుంటే నీకు ఇచ్చింది ఎంత? 397 ఎకరాలే కదా నువ్వు ఇచ్చింది. మరి మిగతా భూమిని ఎందుకు అలొకేషన్ చేయలే? మళ్ళీ వీటిలలో 400 ఎకరాలు ఐఎంజీ స్పోర్ట్స్కి ఇచ్చేసి ఇంకా చూడు ఇలా దుర్బుద్ధి, ఎక్కడ ల్యాండ్ దొరకనట్టు 134 ఎకరాలు ఏవైతే ఉన్నాయో టీఎన్జిఓస్కి ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? ఇంకా అది కాకుండా ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఒక 50 ఎకరాలు ఇది నాది అని రోడ్లు వేస్తున్నారు. ఎవరిచ్చినా ఏ ప్రభుత్వం ఇచ్చినా తప్పే అది. నువ్వు ఇచ్చినా తప్పే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినా తప్పే, టీడీపీ ఇచ్చినా తప్పే, ఎవరు ఇచ్చినా తప్పే. అలా దానికి రోడ్ వేయడానికి ప్రయత్నం చేస్తే 2017లో వీళ్ళు కదా పోయి స్టే తీసుకొచ్చింది హైకోర్టుకు పోయి. అదే యూనివర్సిటీ పోయి అయితే కొట్లాడింది కదా రోడ్ వేస్తాం మధ్యలోకి వెళ్ళంటే. ఎలా అది స్టే రావడం వల్ల ఆగిపోయింది కదా.
ఇలా అది ఉంది కాబట్టి నువ్వు 4 సంస్థలకు ఇచ్చుకోగలిగినావు కదా. IIITకి ఇచ్చుకున్నావు, తర్వాత ఏది గచ్చిబౌలి స్టేడియంకి ఇచ్చుకున్నాం. ఇవన్నీ ఆర్టీసీ కూడా మీ చీరలకెళ్ళే ఉంది కాబట్టి ఇవ్వగలిగినావు. నువ్వు ఏమంటున్నా అంటే నువ్వు విద్యా సంబంధమైన ఇన్స్టిట్యూట్లకి ఇవ్వు అంతే తప్ప కానీ వేరే నీకు ఐటీకి ఇస్తే ఏం లాభం నీకు? నువ్వు నేనేమంటున్నా, నీకు 10,000 కోట్లు అవసరం పడ్డాయాడ. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవు, గత ప్రభుత్వం అమ్మింది, తనాక పెట్టింది, తర్వాత మన నెత్తి మీద బరువు పెట్టింది. ఇప్పుడు ఆ బరువును తెచ్చుకోవడానికి వాళ్ళతోటి కూడా అయితలేదు కాంగ్రెస్ వాళ్ళతోటి. ఇప్పుడు దాని మీద 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి భూ బదలాయింపు చేస్తుంది. ఇలా ఊరికే ప్రేమ కొద్ది కాదు. ఇన్ని రోజులు ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు లేని ఆలోచన ఇవ్వాలని ఎందుకు వచ్చింది? అద్భుతాలు సిటీలనే జరగాలనా, బయట జరగకూడదా? జిల్లాల అభివృద్ధి కావద్దా? ఇలా ఒకప్పుడు 25 లక్షలతో ఉన్న జనాభా ఉన్నది, అంత ఊర్లలో వ్యవసాయ పనులని బంద్ చేసి ఇలా సిటీకి వస్తుండ్రు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి. వ్యవసాయంలో పెట్టుబడి పెడితే డబ్బులు రావట్లేదని ఇలా వాళ్ళు వాళ్ళ పిల్లలు చదువులు చదివించుకొని ఐటీ కొలువుల మీద ఇలా చూడు అమెరికా ఏం చేస్తుంది, ఐటీ మీద సుంకాలు వేసింది. ఇలా ఐటీ పడిపోతుంది 2 రోజులల్లా. ఏం చేసుకుంటావు? ఐటీ మొత్తం ఐటీ ఎవడు పెట్టాలి, మిగతా వృత్తులు ఎవడు చేయాలి? సైమల్టేనియస్గా అన్ని కదా నువ్వు అభివృద్ధి చేయాల్సింది, ఒకటే అల్టిమేట్ కాదు కదా. ఎలా ఎంత దరిద్రం పాడైందంటే 5 లక్షల ఎకరాలు తెలంగాణలో కూరగాయల పంట సాగాలి, అట్లాంటిది 2 లక్షల ఎకరాలలో పంటలు పండుతున్నాయి. ఇలా ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఎందుకు అంటున్నాయి? ఎందుకంటే రైతు విరమించుకున్నాడు. ఇలా పెట్టుబడి పెడితే లాభం రావట్లేదు. ఇలా ఒక మార్కెట్లో ఒక సబ్బు తయారు చేస్తే సబ్బుకు ధర నిర్ణయిస్తాడు ఫ్యాక్టరీ యజమాని, కానీ రైతు నిర్ణయించలేకపోతుండు. ఆ పరిస్థితి దాపరించింది. ఇలా మేమేమంటున్నాం, ఇలా అదే ఒక యూనివర్సిటీ కాదు, ఇలా మా యూనివర్సిటీ కూడా బొచ్చడు భూములు ఉండే, ఇలా ఒక్కొక్క రూపాయికి లీజుకి ఇచ్చిర్రు. రూపాయి ఎంత దరిద్రం అంటే 99 ఏళ్లకు రూపాయికి లీజుకి ఇచ్చిర్రు. దాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం లేదా? ఇవాళ పునఃసమీక్షించిర్రు, రేపటి ఆలోచనకు తగ్గట్టు పునఃసమీక్షించాలి. ఇలా నువ్వు కేటాయిస్తే ఇలా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని మా చుట్టుపక్కల ఇలా HMDA అని, BSNL అని, పెట్రోల్ బంకులని, ఇట్లాంటివన్నీ సరే కొంత ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వాలు నిధులు కేటాయించలేని పరిస్థితులలో ఉన్నాయి. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కనీసం ప్రైవేటు సంస్థల కన్నా ఇచ్చి లీజుకి ఇచ్చన్నా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నీకు అవసరం లేదు. సెంట్రల్ యూనివర్సిటీకి లీజు తీరిపోయిన తర్వాత మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామంటే వాళ్ళు లీజు తీసేసి మనమే ఆక్యుపై చేసుకుంటే అయిపోతుంది కదా, ఇంకా వేరే అవసరాలకు వాడుకుంటే అయిపోతుంది కదా. విద్యా వ్యవస్థకు కావాలంటే, వైద్య వ్యవస్థకు ఇవాళ ఒక పెద్ద మంచి హాస్పిటల్ కట్టాలంటే భూమి లేదు హైదరాబాద్లో. భూమి లేదు. ఇవాళ నేనేమంటున్నా, ఇవాళ మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం మీది. ఇలా ఆ ప్రభుత్వాన్ని వదిలిపెట్టుండ్రు. ఆ ప్రభుత్వం జియో నెంబర్ 58 తీసుకొచ్చింది, 59 తీసుకొచ్చింది. ఎక్కడెవడు నాల మీద ఉంటే నాల కబ్జా పెడితే నీదే, నువ్వు కొండ మీద ఉంటే కొండ కబ్జా పెడితే నీదే అనే 2 జీవోలు తీసుకొచ్చింది. భూములన్నీ అన్ని అక్రాంతం చేసింది. ఎక్కడెవరి భూమి ఉందో తెలియకుండా చేసింది. ధరణి తీసుకొచ్చి ఎలా దాన్ని మీకు అవకాశం ఎందుకు ఇచ్చినాం? వాళ్ళు తప్పు చేసిండ్రనే కదా నీకు అవకాశం ఇచ్చినాం. మరి నువ్వెందుకు తప్పులు చేస్తావు? చెయ్యకు, ప్రజా వ్యతిరేకత వచ్చింది కదా. ఇలా సెంట్రల్ యూనివర్సిటీకి వదిలేసి ఇలా భూ బదలాయింపు అయ్యి మొత్తం సెంట్రల్ యూనివర్సిటీకి మొత్తం కొలిపించి ఇవ్వాల సర్వే చేయించి, ఇగో ఈ భూమి నీది, నీకు వదిలిపెడుతున్నా, నువ్వేం కార్యక్రమాలు చేసుకుంటావో చేసుకో అని విద్యా వ్యవస్థకు వదిలిపెట్టరాదు. ఇవాళ ఇప్పటి వరకు ఎంత దరిద్రం అంటే తెలంగాణలో ఇంకో విషయం పక్కకు పోతుంది. 400 ఎకరాలు 400 ఎకరాలు చర్చనే జరుగుతుంది కదా రాష్ట్రం మొత్తం. ఇప్పుడు కంటెంట్ HCU 400 ఎకరాలు గోపన్పల్లి, పక్కదారి పట్టిస్తలేను. ఇవన్నీ ఇలా తెలంగాణలో అప్పుడెప్పుడో 1954లో తీసుకొచ్చి సర్వే చేసి ఆ సర్వే రికార్డ్స్ తప్ప ఇప్పటి వరకు ఈ భూమి ఇప్పుడు కమర్షియల్ ల్యాండ్స్ మాత్రం మీరు నక్షా ఇస్తారు, ఇది నీదని. వ్యవసాయ భూములకు, గవర్నమెంట్ భూములకు నక్షాలు ఉండయి. ఎవడు పడతాడు కబ్జా పెట్టుకుంటాడు. ఎవడు ఇవాళ గోపన్పల్లి భూమి ఎందుకు పోయింది? ఒక పక్కా ప్రణాళిక లేక, దానికి గోడ లేక, దానికి ఒక నక్ష లేక, దానికి ఒక రిజిస్ట్రేషన్ లేకుండా పోయింది. 12 సంవత్సరాలు ప్రైవేట్ భూముల కబ్జా ఉంటే నీదే. సుప్రీంకోర్టు రూలింగ్ చేసింది. 30 సంవత్సరాలు గవర్నమెంట్ భూముల కబ్జా ఉంటే నీదే రూలింగ్ చేసింది. మరి ఆ ఇంకిత జ్ఞానం ప్రభుత్వాలకు ఉండాలి కదా భూములు కాపాడాలని.
గౌతమ్ ప్రసాద్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. మేడం ఇప్పుడు మేమేమంటున్నామనంటే గతంలో ఏం పొరపాట్లు జరిగినాయి, ఏం తప్పులు జరిగినాయి, ఏ ప్రభుత్వం నుంచి ఏ తప్పులు జరిగినాయి అనేది ఒక అంశం. ఇప్పుడు ప్రజెంట్గా విద్యార్థులు ఒక డిమాండ్ తీసుకొచ్చారు, అది మీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వము ఆ విద్యార్థుల దగ్గర నుంచి ఏదైతే విద్యార్థులు ఇప్పుడు ఈ విషయం గురించి అడుగుతున్నారు కాబట్టి గతంలో ఏం చేసినా కూడా వదిలేద్దామంటారా? కాదు నేను ఇప్పుడు చర్చ మనం దీని వైపే జరగాలి అని అనుకుంటే ముగింపులో మాట్లాడాలని అనుకుంటున్నా కాబట్టి నేను అంటూ మాట్లాడతాను. లేదు అవన్నీ మాట్లాడమంటే మాట్లాడతాను. గతంలో ఏం జరిగిందో అది సపరేట్ చర్చ పెట్టండి. ఇప్పుడు గోపన్పల్లి అని అంటున్నారు కదా, గోపన్పల్లి విషయాలు కూడా మాట్లాడదాం. ఆ గోపన్పల్లి విషయాన్ని కూడా ఒక చర్చ పెట్టండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మనం ఈరోజు 400 ఎకరాలకు సంబంధించి విద్యార్థులంతా పోరాటం చేసిండ్రు. అదేవిధంగా గవర్నమెంట్ తీసుకుంటానని అంటే అది సరైనది కాదని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో మీరు ఆ విద్యా సంస్థకు కేటాయించేసేయండి. మొత్తం 2324 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అది భూ బదలాయింపు జరగలేదని చెప్పేసి మీరే అంటున్నారు కాబట్టి అది ఆనాడిచ్చింది, ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్గా ఇచ్చింది, మీరు చేయలేదు. ఇప్పటికైనా చేసి దాన్ని నిలబెట్టుకుంటే ఇక ఇప్పుడున్న భూమి ఎవరి చేతిలోకి పోవడానికి అవకాశం లేదు కదా.